సో ఆల్రైట్ గైస్, సో మనము చూసుకున్నట్టయితే ఇంటర్ రిజల్ట్స్ ఎప్పుడంటే తెలంగాణలో ఇంటర్ రిజల్ట్ ఎప్పుడంటే సో మ్యాక్సిమం ప్రాబబ్లీ ఈ మంత్ అంటే ఏప్రిల్ 20కి వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే మనకి ఎంసెట్ ఎగ్జామ్ కూడా ముందుంది కాబట్టి సో ఏప్రిల్ 20 కల్లా ఎగ్జామ్ వచ్చేస్తుంది రిజల్ట్. ఇప్పటికీ అవన్నీ మీ ఇంటర్ కరెక్షన్స్ అన్నీ అయిపోయినాయి. కరెక్షన్స్ అవన్నీ మార్కులు కూడా వేస్తారు, మార్కులు వేయడం కూడా అయిపోయింది. ఇది చూసుకుంటారు అన్నీ మళ్ళీ అన్ని వెరిఫికేషన్ చేస్తారు వాళ్ళందరూ. సో బోర్డుని ఇంతకుముందు చెప్పింది మనకి. సో కాబట్టి ఈ మంత్ 20 లోపు మనకి లేదా 20 లేదా 22, 21 అప్పుడులోపు మనకి పక్క రిజల్ట్ అయితే వచ్చేస్తుంది మన ఇంటర్ రిజల్ట్. సో ఇంకోటి ఏంటంటే మనకు నిన్ననే వచ్చేసి ఏపీ ఇంటర్ రిజల్ట్ అయితే వచ్చింది. సో కాబట్టి మనకు కూడా తొందరగా వచ్చే అవకాశం ఉంది. సో ఇంకోటి వచ్చేసి ఏంటంటే మీరు ఎంసెట్ ఎగ్జామ్ రాస్తారు, ఈసెట్ ఎగ్జామ్ రాస్తారు. ఎంసెట్ ఎగ్జామ్ రాసేటప్పుడు చెప్తున్నా ఇంటర్మీడియట్లో. సో నేను ఎవరైతే ఎంసెట్ ఎగ్జామ్ రాస్తారో 2024 నేను లాస్ట్ చాలా గైడెన్స్ ఇచ్చాను. మీరు ఈసారి కూడా నేను గైడెన్స్ ఇద్దామని రెడీ అయినాను. సో ఒకసారి మీరు చూడండి, నేను నా వీడియోస్ అన్నీ చూడండి. మీరు ఏ కాలేజ్ తీసుకుంటే బాగుంటుంది, ఏ బ్రాంచ్ తీసుకుంటే బాగుంటుంది, ఎట్లా అప్లై చేసుకోవాలి, ఎట్లా అనేది నేను ప్రతిదీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. పేపర్ ఎట్లా వస్తుంది అవన్నీ నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడదాము. పేపర్ ఎట్లా వస్తుంది, ఎన్నికెళ్ళి ఎక్కువ వస్తాయి అనేది మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. ఎంసెట్లో మీకు ఏ ర్యాంక్ వస్తే, ఎంత ర్యాంక్ వస్తే ఎన్ని మార్క్స్ వస్తుంది అవన్నీ మనం మాట్లాడదాం. నేను లాస్ట్ వీడియోస్ అన్నింటిలో నేను అన్ని డీటెయిల్గా చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి మీరు చూడండి, వెళ్ళండి. మళ్ళీ ఈ ఇయర్ కూడా నేను చేస్తాను మీకోసం వీడియోస్. సో ప్రతి కాలేజ్ రివ్యూ కూడా ఇస్తాను. ఆ రివ్యూస్ బట్టి మీరు ఏ కాలేజ్ చూస్ చేసుకోవాలో, ఏ బ్రాంచ్ చూసుకోవాలనేది కూడా మీరు చూసుకోండి. ఒకవేళ మీ ర్యాంక్ బట్టి కూడా ఉంటుంది. నేను లాస్ట్ ర్యాంక్ కట్ ఆఫ్ కూడా పెడతాను, చూడండి ఒకసారి. మీరైతే మంచి ప్రిపేర్ అవ్వండి ఎంసెట్కి. అండ్ రిజల్ట్ గురించి రిజల్ట్ మంచిగా వస్తుంది. డోంట్ ఏం వరి కాకండి.